చోటానిక్కర్ భగవతి ఆలయం కేరళలోని అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం కేరళలోని 3 జిల్లాలలో ఉన్న 393 దేవాలయాల్లో అతి ముఖ్యమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడినది. నిత్యం వేలాది మంది యాత్రికులు, దేవి యొక్క భక్తులు ఇక్కడకు చేరుకొని ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయ సందర్శన వారికి వారి నిత్య జీవితంలో అధిక భారం మరియు వేదనలు, ఇతర ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వారు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి, అంటే సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తియే. ఇక్కడ అమ్మవారు త్రిశక్తి స్వరూపం. ఉదయం సరస్వతి, మధ్యాహ్నం లక్ష్మి మరియు సాయంత్రం దుర్గా అనే 3 రూపాల్లో పూజింపబడుతున్నది. ఇదే పీఠంపై శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ దైవాన్ని అమ్మే నారాయణ అని, దేవి నారాయణ అని, లక్ష్మీ నారాయణ అని, భద్రే నారాయణ అని భక్తితో పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందని, ఇది రుద్రాక్ష శిల అని చెప్తారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఆలయం అనేక మానసిక వ్యాధులు మరియు దుష్టశక్తుల వల్ల వచ్చే రుగ్మతులను నయం చేస్తుంది అని చాలా పెద్ద పేరు పొందింది. మంగళవారాలు మరియు శుక్రవారాలు భగవతి ఆలయాలకు ముఖ్యమైన తేదీలు. ఈ రోజుల్లో మీరు భారీ రద్దీని చూడవచ్చు. ప్రధాన దేవతతో పాటు ఆలయ సముదాయంలో కిడుక్కావు భగవతి ఆలయం, శివుడు, గణపతి, నాగ, ఇతర ఉపదేవతల ఆలయాలు ఉన్నాయి. ఆలయంలోని ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు ఎంతో మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు లాంటి నీటి సముదాయం ఉన్నది. దీనినే యక్షి కులం లేక రక్త కులం అని అంటారు. దీనికి తూర్పు వైన కిడుక్కావు ఆలయం ఉన్నది. ఇక్కడ దేవత పేరు కిడుక్కావు భగవతి. ఈవిడ భద్రకాళి మాత యొక్క ఉగ్ర స్వరూపం. ఈ యక్షికులం కిడుక్కావు భగవతి ఆలయంకి వెనక ఎంతో ఆసక్తికరమైన ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. సుమారు 3 లేదా 4 శతాబ్దాల ముందు ఒక రాత్రి గుప్తన్ నంబూద్రి అనే ఒక బ్రాహ్మణుడు మారువేషంలో ఉన్న ఒక యక్షి అతన్ని చూసి వెంబడించిందట. యక్షి ఒక అందమైన కన్య రూపం ధరించి గుప్తన్ను ప్రలోభపెట్టడానికి ఎంతో ప్రయత్నించగా అతను తనతో పాటు దేవీ మహత్యం అనే ఒక గ్రంథాన్ని తీసుకువెళ్ళడం వలన ఆమె అతనికి ఎటువంటి హాని చేయలేకపోయింది. కానీ ఆ రాత్రి వేళ మాయారూపంలో ఉన్న ఆ యక్షి పట్ల గుప్తన్ ఆకర్షితుడయ్యాడు. తరువాత అతను కొసపల్లి నంబూద్రి ఇంటికి చేరుకున్నప్పుడు గుప్తన్ తన గురువుకి జరిగిన సంఘటన మొత్తం వివరించాడు. అయితే గుప్తన్ గురువైన కొసపల్లి నంబూద్రి అనేక విద్యలు తెలిసినవాడవటంచే ఆ స్త్రీ ఒక యక్షి అని, అది నీ రక్తం తాగడానికే నిన్ను వెంబడిస్తోంది అని నిర్ధారించి చెప్పాడు. అప్పుడు గుప్తన్ తనని ఆ యక్షి నుంచి కాపాడమని కోరుకోగా అతను యక్షి నుండి తనను తాను రక్షించుకోవడానికి తన తిరుగు ప్రయాణంలో వెంట తీసుకువెళ్ళడానికి గుప్తన్ నంబూద్రికి మంత్రించిన తువాలు మరియు బియ్యం ఇచ్చాడు. నీవు చోటానిక్కర్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి శరణు వేడుకోమని తెలిపాడు. గుప్తన్ తనను అనుసరిస్తున్న యక్షిని చూసినప్పుడు దారిలో అతను బియ్యం విసిరి తువాలును యక్షి వైపు తిప్పాడు. అది ఆమె వేగాన్ని తగ్గించింది. అతను చోటానిక్కర్ దేవాలయం వైపు పరిగెత్తాడు. ఆలయం చేరుకోగానే ఆలయ గర్భగుడి ప్రాంగణంలోకి దూకాడు. అతనిని వెంబడిస్తున్న యక్షి అతని పాదాలను మాత్రమే పట్టుకోగలిగింది. గుప్తన్ తల్లి భగవతీదేవి సహాయం కోసం కేకలు వేయడంతో ఆమె మహాకాళిగా బయటికి వచ్చి తన పల్లివాలు అంటే దైవ ఖడ్గంతో ఆ యక్షి తల నరికి యక్షి తలను పక్కన పాడవేసి ఆపై గుడి చెరువులో రక్తాన్ని కడిగిందట. ఆ చెరువునే నేడు యక్షికులం లేదా రక్తకులం అని పిలుస్తారు. ప్రస్తుత ఆలయంలో ఉన్న కాళీ విగ్రహం విల్వమంగళం స్వామివారికి ఇక్కడే దొరికిందట. పశ్చిమ ముఖంగా ఉన్న ఈ విగ్రహాన్ని విల్వమంగళం స్వామివారు ప్రతిష్ఠించారని నమ్ముతారు. సాయంత్రం ప్రధాన పూజ తర్వాత ప్రధాన దేవత యొక్క ప్రధాన పూజారి కిడుక్కావు ఆలయానికి వచ్చి అతి ముఖ్యమైన మరియు ఎంతో ప్రసిద్ధిగాంచిన వలియ గురిత్తి అనే పూజను నిర్వహిస్తారు.
ఇది సుమారుగా రాత్రి 8:45 జరుగుతుంది. భక్తులకి గురుతి ప్రదర్శనను చూడటం ఒక వర్ణించలేని అనుభవం. శుక్రవారాల్లో వలయ గురుతి సమయంలో ఇక్కడ ఉండడం వల్ల అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్న స్త్రీలు ఆ రోగాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారని చెబుతారు. ఇక ప్రధాన ఆలయ విషయానికి వస్తే ఉదయం పూట శ్రీ మూకాంబికా సరస్వతి అమ్మవారు ఈ ఆలయంలోనే ఉంటారట. అందుకే సరస్వతీదేవి తెల్లవారుజామున తిరిగి కొల్లూరులోని మూకాంబిక ఆలయంకి చేరుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆవిడ వచ్చిన తర్వాత మాత్రమే కొల్లూరు మూకాంబిక ఆలయం తలుపులు తెరుస్తారట. దీనికి సంబంధించిన కథనం ఒకటి ఉన్నది. జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఆయన ఉన్న కాలంలో మహాసరస్వతీదేవి ఆరాధనను సూచించే ఒక్క దేవాలయం కూడా కేరళలో లేదని గ్రహించి తానే స్వయంగా కాశ్మీర్కి వెళ్ళి అమ్మవారిని గురించి చాలా రోజులు ఘోర తపస్సు చేశాడట. అతని తపస్సు ఫలించి అతని ముందు దివ్య కాంతులు విరజిమ్ముతూ అఖండ తేజస్సుతో ఒక అద్భుతమైన అందమైన ఆ చల్లని దేవత తెల్లని దుస్తులు ధరించి ఆయనకి దర్శనమిచ్చిందట. అమ్మవారు శంకరుని కోరిక ఏమని విచారించగా అతను అమ్మవారిని కేరళకు తీసుకురావాలని మరియు ఆమె ఆరాధనకు అంకితమైన ఆలయాన్ని స్థాపించదలుచుకున్నట్లు ఆమెకి చెప్పాడు. దానితో కేరళ ప్రజలు ఆమెను ఆరాధించడానికి చాలా దూరం వెళ్ళవలసిన అవసరం లేదని చాలా ఒప్పించిన తర్వాత అమ్మవారు ఏ స్వార్థము లేని శంకరుని కోరిక మరియు లోకోపకారం కోసం అతను పడే తపన చూసి ఎంతో సంతోషించి అతని కోరికకు అంగీకరించింది. అయితే అతను ఎక్కడికి వెళ్ళినా ఆమె కాలినడకన అతనిని అనుసరిస్తానని, కానీ అతను గమ్యం చేరే వరకు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పిందట. ఈ షరతుకు శంకరుడు అంగీకరించాడు. ఇద్దరూ నడవసాగారు. కాశ్మీర్ దేశం నుండి ఎంతో దూరం నడిచి కొడచాద్రి కొండల మీదుగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. శంకరుడు దారి చూపిస్తూ అమ్మవారు తన కాలి గజ్జలు గల్లు గల్లుమంటూ ఆమె తనతో ఉన్నది అని తెలియజేశారు. కొంత దూరం నడిచాక ఒక్కసారిగా చప్పుడు ఆగిపోయింది. శంకరుడు కొన్ని క్షణాలు వేచి ఉండి అనుమానంతో వెనుదిరిగి చూశాడు. షరతుకు అనుగుణంగా అమ్మవారు అక్కడే ఆగిపోయింది. ఈ ప్రదేశమే ఇప్పటి మూకాంబిక ఆలయం. శంకరుడు తన తప్పు తెలుసుకొని అమ్మవారి మాటపై అతని విశ్వాసం సడలటంపై ఎంతో విచారించి పరిపరి విధాలుగా క్షమాపణలు కోరాడు. మరియు ముందు కోరినట్టుగా తనతో కేరళకి రమ్మని పదే పదే వేడుకున్నాడు. అమ్మవారిదంతా తన లీలా నాటకమే అని, ఇందులో శంకరుని దోషం లేదని, అతను భక్తి పరీక్షలో జయించాడని అంగీకరించి కేరళలోని చోటానిక్కరకు వచ్చినది. ఈ ఆలయానికి సంబంధించి మరొక కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పటి ఆలయం ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవి. ఈ అడవిలో కన్నప్పన్ అనే ఒక గిరిజనుడు ఉండేవాడట. అతను మహాకాళీదేవిని ఆరాధించేవాడు మరియు ప్రతి శుక్రవారం ఆమెకి ఆచారబద్ధంగా ఒక గేదెని లేక లేగదూడని బలి ఇచ్చేవాడట. ఒకరోజు అతను ఓ లేగదూడని దొంగిలించి తన రాతి బలిపీఠాన్ని వైపు తీసుకువెళ్ళాడు. అతను దూడను బలి ఇచ్చే సమయానికి అతని కుమార్తె పవిళం ఆ పసి దూడ మీద జాలిపడి బలిని ఆపమని తన తండ్రిని ఎంతో వేడుకుంది. కన్నప్పన్ తన కూతురుతో ఇది చాలా తప్పు అని, అమ్మవారికి దీనివల్ల ఆగ్రహం వస్తుంది అని ఎంత నచ్చ చెప్పినా వినలేదట. ఎంతైనా కూతురు కూతురే కదా. తన కుమార్తె అంతగా బాధపడటం చూసి ఆమె కోరిక కాదనలేక ఆమెకు ఆ దూడని పెంపుడు జంతువుగా ఇచ్చేశాడట. దురదృష్టవశాత్తు పాముకాటు కారణంగా కొన్ని రోజుల తర్వాత అతని కూతురు పవిళం మరణించింది. కన్నప్పన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడికి ఆశ్చర్యంగా తన కూతురు శవం కనిపించకుండా పోయింది. చాలాసేపు విచారించాక అతను ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి తన బాధని మొత్తం చెప్పుకోగా ఆయన తన దివ్య దృష్టితో చూడగా కన్నప్పన్ గతంలో తల్లుల నుండి పిల్లదూడలను బలవంతంగా తీసుకొని బలి ఇచ్చేవాడు అన్న విషయం గ్రహించి శిక్షగా అతను తన కుమార్తె మరణించినప్పుడు అదే విధిని ఎదుర్కొంటున్నాడు అని తేల్చి చెప్పాడు. కన్నప్పన్ దూడ కోసం వెతికినప్పుడు దాని స్థానంలో బలిపీఠం మెరుస్తూ కనిపించింది. దీనితో ఆ దూడ ఎవరో కాదు, దివ్య దంపతులైన శ్రీ విష్ణువు మహాలక్ష్మి స్వరూపమే అని ఆ బ్రాహ్మణుడు వివరించాడు. కన్నప్పను తన పాపాలు తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు దానిని ప్రార్థించమని కోరాడు. కన్నప్పన్ బ్రతికున్నంతకాలం
నిత్యం పూజలు చేసేవాడు. కానీ కన్నప్పన్ చనిపోయినప్పటి నుంచి ఈ రాళ్ళని అందరూ మర్చిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఓ గడ్డి కోసే ఆవిడ ప్రమాదవశాత్తు గడ్డి కోస్తూ ఈ రాయిని తన కొడవలితో కొట్టింది. దాంతో రాయి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించింది. అది చూసి నివ్వెరపోయిన ఆమె విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళింది. సమీపంలో ఒక బ్రాహ్మణుని పిలిచి సమస్య పరిష్కరించమని కోరగా అతను దైవ ప్రశ్న అనే విద్య ద్వారా ఆ రాయి దివ్యమైనది అని తేల్చాడు. ఆ రోజు బ్రాహ్మణ ఇంటి పేరైన ఎడ్డట్టు అనే ఇంట్లో నుండి ఇంటి పెద్ద మొట్టమొదటిసారిగా కొబ్బరి చిప్పలో అన్నం తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాడు. నేటికి ఈ ఆలయంలో కొబ్బరి చిప్పలో అన్నం అందించే ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది. ఎడ్డట్టు ఇంటి బ్రాహ్మణులే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఆలయానికి వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఆలయంలోని ముఖ్యమైన పండగలు. ఆలయ వార్షిక ఉత్సవం కేరళ మాసం కుంభంలో వస్తుంది. ఇందులో అతి ముఖ్యమైన రోజు మకోం తోజల్ అంటే దేవీ దర్శనం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే మాంగళ్య బలం మరియు పెళ్లి కాని అమ్మాయిలకు ఉత్తమ వివాహం కోసం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతూ ఉన్నది. బంగారం మరియు వజ్రాలతో ప్రత్యేకంగా అలంకరించబడిన పూర్తి వేషధారణలో ఉన్న అమ్మవారు తన మొత్తం శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మిథున లగ్నంలో దర్శనం పొందిన వారికి వారి చిరకాల కోరికలు మరియు ప్రార్థనలు నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఉదయం మరియు రాత్రి 7 ఏనుగులతో ఊరేగింపు జరుగుతుంది. నవరాత్రులలో నవరాత్రి ఆఘోషం అని జరుపుతారు. ఇది పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. నవరాత్రి ఉత్సవాల్లో విజయదశమి రోజున అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు దేవి సరస్వతి సన్నిధిలో చదవడం, రాయడం మరియు లెక్కలు చెప్పిస్తారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి చాలా ముఖ్యమైన పండుగలు. ప్రతిరోజు ఏనుగుల ఊరేగింపు, అన్నదానం, మిగతా కార్యక్రమాలు జరుపుతారు. మరొక పండుగ త్రికార్తిక. ఇది అమ్మవారి జన్మదినం. 3 రోజుల పాటు పండగ జరుగుతుంది. మకర విళక్కు రోజున లక్షదీపం అంటే 1,00,000 దీపాలు వెలిగించడం అనే కార్యక్రమం ఉంటుంది మరియు బాణాసంచా కూడా కాలుస్తారు.